वार 2 ट्रेलर कैसे है? अच्छा है, अच्छे है। बहुत अच्छा है। हीरो कौन से? ऋतिक रोशन। हाँ, सिक्स पैक स्टेप्स अच्छे है। हाँ, ओके, एनटीआर का? एनटीआर का भी अच्छा है। अच्छे है। एनटीआर मूवीज देखा? हाँ देखा, जूनियर एनटीआर रेमो। हाँ। हाँ देखा, उन्हें भी अच्छा है। ओके, एक डायलॉग बताओ। नहीं, डायलॉग विलॉग नहीं मारता मैं। वार का डायलॉग एनी डायलॉग? डायलॉग का नहीं मारता हूँ मैं। हाँ, क्या मान బ్రో వార్ 2 ట్రేజర్ ఎలా అనిపించింది? అన్న నిజం ఊచకోత తగలబెట్టేస్తాడని చెప్పొచ్చు అన్న. చాలా మంది ఫీల్ అవుతున్నారు ఏదంటే ఎన్టీఆర్ అన్న పర్ఫార్మెన్స్ కన్నా మన ఋతిక్ రోషన్ డామినేషన్ ఎక్కువ ఉంది, ఆ కండలు అది ఇది అంటారు. కానీ నిజంగా చెప్తున్నా, ఒక తెలుగు బాలీవుడ్ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న మూవీ ఏదంటే వార్ 2 అన్న. నిజంగా ఆ టీజర్ ఓపెన్ చేయని 1 minute 35 seconds ఉంది. దాని మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు రామ్ చరణ్ మన ఎన్టీఆర్ అన్న వాయిస్ చాలా చాలా గ్రాండ్గా అనిపించింది అన్న. సో నా గురించి మీకు తెలియకపోవచ్చు, కానీ మీ గురించి నాకు బాగా తెలుసు. ఇప్పటి నుంచి నా గురించి తెలుసుకుంటారు. డైలాగ్ ఉంది చూడు, అది సింబాలిక్గా బాలీవుడ్ చెప్పినట్టు అనిపించింది అన్న. నిజంగా బాలీవుడ్ని ఏలబోతున్నా అన్నట్టుగా చెప్పిండు. చాలా చాలా బాగా అనిపించింది. నేను చాలా గర్విస్తున్నాను, ఎందుకంటే ఈ మన తెలుగు ఇండస్ట్రీలో ఎవరు లేరు నన్ను ఎన్టీఆర్ లాంటి ఆ వ్యక్తిత్వం. కానీ ఈ తెలుగు చూడన్నా అన్ని డిఫరెంట్ లాంగ్వేజ్ మాట సత్తా ఉన్న వ్యక్తి ఎవరంటే ఎన్టీఆర్ అన్న. సో నిజంగా తనకు డబ్బింగ్ చెప్పాల్సిన అవసరం లేదు. సో ఎన్టీఆర్ అన్న ఈ సినిమాకి చాలా వర్త్ అని చెప్పొచ్చు. నిజం చెప్తానన్న, నాకైతే ఈసారి August 15కి యాక్చువల్లీ ఇండిపెండెన్స్ డే కదా, సో August 14 రాబోతుంది. ఒక సునామీ సృష్టిస్తుందని నాకు నమ్మకం ఉందన్న. అంటే చెప్తాను, ఆ కట్అవుట్ ఎంత డెడికేషన్ అన్న ఆయనకంటే. ఎక్కడో స్టూడెంట్ నెంబర్ 1 ఇక్కడ, RRR ఇక్కడ, తన కట్అవుట్, తన అంత కమిట్మెంట్ చాలా గొప్ప వ్యక్తి కాబట్టి 100% వార్ 2కి న్యాయం చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఋతిక్ రోషన్ డామినేషన్ చేసిన అంటారు. RRRలో కూడా చాలామంది టీజర్ ఆఫ్ ఇద్దరు అన్నారన్న, ఎన్టీఆర్కి స్కోప్ తగ్గింది, రామ్ చరణ్కి ఎక్కువ వచ్చిందని చాలా కామెంట్ పెట్టారు. కానీ తర్వాత కుమరం భీమ్ ఏదైతే సాంగ్ రిలీజ్ అయిన సినిమాలో అప్పుడు అందరూ కంటత పెట్టుకున్నారు, అరే మన ఎన్టీఆర్ అని ఇంత మంచిగా చేస్తాడు, అంత వర్స్టల్ యాక్టింగ్ ఉందా అని. సో ఎవరు కూడా బాధపడాల్సిన లేదు. తన బర్త్డే సందర్భంగా రిలీజ్ అయినటువంటి వార్ టీజర్ మాత్రం ఊచకోత నిజంగా తగలబెట్టేస్తాడు అని చెప్పొచ్చు. నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఆయన గురించి మాట్లాడే స్థాయి నాది కాదన్న, నేను చెప్తున్నా. ఆయన మట్టిలో మాణిక్యమైన ఇటువంటి వ్యక్తులు మళ్ళీ రారు. నిజంగా తెలుగు ఇండస్ట్రీకి ఒక మట్టిలో దొరికిన బంగారం అని చెప్పుకోవచ్చు నేనైతే. హీరోయిన్ గురించి చెప్పండి అన్న. హీరోయిన్ గురించి చెప్పాలంటే తను బికినీలో షార్ట్ వేసింది, మొత్తం అదే ట్రోల్ నడుస్తుంది. సో నాకు అనిపించింది అంటే, ఓకే ఋతిక్ రోషన్కి హీరోయిన్ ఉంది, మరి మావాడితో తప్పేం చేసిండు, మావాడిని కూడా హీరోయిన్ ఉండాలి కదా అని చాలా. అంటే నువ్వు చూడనా, హీరోనా విలనా తెలియదు, కానీ తను ఉన్నంతసేపు మాత్రం స్క్రీన్ అయితే పగిలిపోతాను. 100% థియేటర్ బయట అంబులెన్స్లు పెట్టుకోండి. దేవరకే అంత ఊచకోత అయింది. ఇప్పుడు మళ్ళీ విలన్ కనిపించబోతున్నాడు. నిజంగా కట్అవుట్ ఎంత పెద్ద పెట్టి కూడా సరిపోవు. 100% ఈసారి మాత్రం రప్ప ఆడిస్తాడు అన్న. ఇప్పుడు తెలుగులోనే 2 హీరోలు వస్తేనే RRRకి ఆస్కార్ వచ్చింది. ఇప్పుడు తెలుగులోంచి ఒక హీరో, బాలీవుడ్ నుంచి ఒక హీరో రాబోతున్నారు. 2 టాప్ మోస్ట్ హీరోస్. ఎలా ఉండబోద్ది అంటారు స్క్రీన్స్? నిజంగా వీటికి రివార్డ్స్ ఏమంటారు కానీ ఎటువంటి అవార్డ్స్ ఇచ్చినా కూడా తక్కువ అని చెప్పొచ్చు. నిజంగా మట్టిలో మాణిక్యం అన్న. 100% ఋతిక్ రోషన్ బీట్ కొట్టే సత్తా ఉన్న వ్యక్తి ఎవరంటే ఎన్టీఆర్. ఇక మీదట ఏమన్నా ఫ్యూచర్లో మాట్లాడుకోవాలంటే బిఫోర్ ఎన్టీఆర్ ఆఫ్టర్ ఎన్టీఆర్ అని మాట్లాడుకోవచ్చు అన్న. నిజంగా ఇంతవరకు మీరు చూసిన ఎన్టీఆర్ వేరు, ఇప్పుడు చూడబోయే ఎన్టీఆర్ ఇంకో రకంగా ఉంటాడు. నాకు నమ్మకం ఉంది 100%. ఒక తెలుగు కూడా చాలా గర్విస్తున్నాను. తను రాజకీయాల్లో ఉన్నా, సినిమాలో ఉన్నా, తను నంబర్ 1 ఆల్ టైమ్ నంబర్ 1 అని చెప్పొచ్చు. నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అలాగే బర్త్డే గిఫ్ట్గా యమదొంగ రిలీజ్ చేశారు. 3 రోజుల నుంచి అసలు ఇది సినిమా రిలీజా డైరెక్ట్గా రిలీజ్ చేశారా అని చెప్పి వాళ్ళకే షాక్ ఉంది. అంటే ప్రతిదీ హౌస్ఫుల్ అవుతా వచ్చిందనమాట. జనాల ఆదరణ కూడా అలాగే ఉంది. దాని గురించి చెప్పమంటారు? నిజంగా తన యొక్క స్టామినా అలాంటిది, తన యొక్క కేపబిలిటీ అలాంటిది. మీరు చూడండి, రిలీజ్ అంటే ఏదో గుర్తు తెచ్చుకొని అక్కడ మూమెంట్స్, ఆ మెమరీస్ గుర్తు తెచ్చుకొని వెళ్తారు. కానీ యమదొంగ మీరు చూడండి, అక్కడికి వెళ్ళి యాక్టర్ చూస్తుంటే అంటే గెటప్తోనే నిజంగా యమదొంగలాకి వెళ్ళి అక్కడ పోయి మొత్తం సీన్ రీక్రియేట్ చేయడం కానీ చాలా బాగా అనిపిస్తుంది. ఆ డైలాగ్ డెలివరీ అన్న, ఏమంటివి మానవ జాతి, ఆ డైలాగులు కూడా అక్కడ స్క్రీన్ మీద నడుస్తుంటే వీళ్ళు నిజంగా ఫ్యాన్ చెప్తుంటే నిజంగా అది ఎవరికి దక్కదు అన్నట్టు, అభిమానం ఎవరు దక్కదు. కాబట్టి నిజంగా అట్లాంటి వ్యక్తికి తగ్గట్టు ఆ అభిమానం దక్కడం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. రిలీజ్లో కూడా ఇది కూడా హైయెస్ట్ కలెక్షన్గా మారిపోయింది ఇప్పుడు. సో తన యొక్క స్టామినా, తన యొక్క కేపబిలిటీ అలాంటిది కాబట్టి నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఓకేనా. ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా బాలీవుడ్ నుంచి వార్ 2 టీజర్ అయితే రిలీజ్ అయింది. ఎలా అనిపించింది? ఇప్పుడే చూశాను, చాలా బాగుంది. అసలు నా జీవితంలో ఇంతవరకు ఇలాంటి ట్రైలరు, ఇలాంటి గ్లిప్స్ నేను చూడాలి. అసలు బాబా ఏముంది ఎన్టీఆర్ గారు చూస్తుంటే, బాబా బాలీవుడ్లో, హాలీవుడ్లో మొత్తం షేక్ చేస్తాడు అతను. తెలుగులోనే కాదు, తమిళ్, మలయాళం, కన్నడ, సౌతే కాదు, ఇప్పుడు నార్త్లో కూడా, నార్త్, హాలీవుడ్, చైనా, జపాను, అమెరికా, ఆ పక్క దేశాలు మొత్తం ఈ సినిమాతో మొత్తం క్లియర్ అయిపోతాయి అన్నమాట.
బాబా ఏముంది భయ ఏముండయి భయ గ్లిమ్స్. ఉత్తిక రోషన్ కూడా క్రాచ్ చేసాడు అంతే దేంట్లో యాక్టింగ్లు. బాబా యాక్టింగ్ కానీ ఆ మనిషి చూడడం కానీ అబ్బా చెప్పలేదన్నా. నేను పుట్టింది ఎక్కడ సింహాద్రి సినిమా థియేటర్లో పుట్టా నేను. అప్పటి నుంచి నన్ను అందరూ కొంతమంది నన్ను ఏమంటారు సింహాద్రి అంటారు, కొంతమంది ఆంధ్ర వాళ్ళు అంటారు, కొంతమంది నాన్నకు ప్రేమతో అంటారు, కొంతమంది టెంపరీడ్గా అంటారు, ఇంకొంతమంది స్టూడెంట్ నెంబర్ 1 అంటారు, ఇంకొంతమంది యమదొంగ అంటారు. అసలు నన్ను ఏమంటారంటే నన్ను ఎన్టీఆర్ సినిమా పేర్లు అన్నిటితోనే రకరకాలు పిలుస్తారు నన్ను. ఎందుకు? నేను ఎన్టీఆర్కి పెద్ద ఫ్యాన్. నేను ఖచ్చితంగా ఇది రికార్డులన్నీ బ్రేక్ చేస్తుంది. ఎన్ని అవార్డులు ఉంటే అన్ని అవార్డులు ఈ సినిమాకే వస్తాయి అంతే. ఇది చరిత్రలో గుర్తుండిపోద్ది అంతే. ఈ సినిమా చరిత్రను తిరగ రాయాలన్న ఓళ్ళే, చరిత్ర సృష్టించాలన్న ఓళ్ళే, అసలు చరిత్రలో గుర్తు పెట్టుకోవాలంటే ఓళ్ళే, అసలు చరిత్ర అంటే ఓళ్ళే. చరిత్ర అనే పదం వాళ్ళ నుంచే పుట్టింది. కాబట్టి ఖచ్చితంగా ఈ వార్ 2 సినిమా ఇంకా చెప్పాలంటే మాటలు కూడా రావట్లేదు. ఇంకా ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. అందరం ఆదరిస్తాం, అభిమానిస్తాం, ఆడిస్తాం. ఎవరు దీన్ని ఇంకా ఆపలేరు. ఖైరా అద్వానీ గురించి కూడా చెప్పాలా. ఆమె ఇంతకుముందు కూడా ఆమె తెలుగు సినిమాల్లో చేసింది అందరూ. కానీ ఎంతమంది పక్కన చేసినా ఎన్టీఆర్ గారి పక్కన చేస్తే ఇంకా ఆమె దశ దిశ మారిపోద్ది. ఆమె ఆ భాషే కాదు ఈ భాషలో కూడా క్లిక్ అయిపోద్ది అంతే. ఏ భాషల్లో పోయినా ఆమె క్లిక్ అవుతుంది అంతే. కాబట్టి ఖైరా అద్వానీ ఆమెకి ఈ సినిమాతో ఇంకా తిరుగులేని రికార్డులు వస్తాయి. ఆమె ఖచ్చితంగా పెద్ద హీరోయిన్, టాప్ హీరోయిన్, ఇంకా తిరుగులేని హీరోయిన్ అయిపోద్ది అంతే. ఇప్పుడు తెలుగులో ఇద్దరు హీరోలు కలిస్తేనే RRRకి ఆస్కార్ రావడం జరిగింది. ఇప్పుడు టాలీవుడ్లోంచి బాలీవుడ్లోంచి రావడం ఇద్దరు హీరోలు పెద్ద హీరోలు. అదే ఎలాంటి అవార్డ్స్ రావు. ఇంకా ఆస్కార్ అవార్డే కాదు భాస్కర్ అవార్డు అన్నా, అదే టాస్కర్ అవార్డు అన్నా, ఏ అవార్డు ఉన్నా సరే అంటే ఈ ప్రపంచంలో ఎన్ని అవార్డులు ఉంటాయి అన్ని అవార్డులు ఆ సినిమాకే వస్తాయి. ఒకవేళ ఇంకేదైనా కొత్తగా అవార్డు సృష్టించలేము. ఈ సినిమా చూస్తుంటే ఈ గేమ్ చూస్తుంటే కొత్త అవార్డులు క్రియేట్ చేయాలి ఇంకా. ఎందుకంటే అన్ని అవార్డులు దీనికే పోతుంటాయి అంతే, ఇంకా దేనికి రావు. అసలు అవార్డు అసలు ఆ సినిమా అంటేనే అవార్డు అంతే. ఇంకా వార్ అంటే చూడు దాంట్లోనే అవార్డు అనేది ఉంది. కాబట్టి ఏ అవార్డులు ఇవ్వాలా ఈ సినిమాకి? ఏ అవార్డు ఇచ్చిన తక్కువే. కాబట్టి అన్ని అవార్డులు ఈ సినిమాకే వస్తాయి. ఇంకొక 100, ఇంకొక 500, ఒక 1000, ఇంకా ఏదో అన్ని అవార్డులు అంటే 100 అవార్డులు 1000 అవార్డులు ఇచ్చిన తక్కువేని అర్థం. కాబట్టి అన్ని అవార్డులు ఈ సినిమాకి వస్తాయి. అవార్డు అంటేనే ఈ సినిమా. నెక్స్ట్ థ్యాంక్ యూ. ఓకే రైట్.